ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీల 16 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని, ఎద్దు ఏడ్చిన ఎవసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని, రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిపాలన చేయరాని సవుట దద్దమ్మ అని దేశ రాష్ట్ర ప్రభుత్వాలపై వంటేరు ప్రతాప్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రెమ్మనగూడ గ్రామంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులకు సరిపడ యూరియా అలాగే ఎరువులకు రేక్ పాయింట్ ఏర్పాటు చేయాలని రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతుందని, స్థానిక ఎన్నికలు జరపలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతుంటే పార్లమెంట్లో స్పందించని బీజేపీ కాంగ్రెస్ 16 మంది ఎంపీలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు సరిపడా యూరియా అందించలేకపోతే రాజీవ్ రహదారిని పూర్తి స్థాయిలో అలాగే నియోజకవర్గంలో రేక్ పాయింట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నుండి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలను నింపి కెనాల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో పర్యటించకుండా రైతులే అడ్డుకుంటున్నారని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో రైతులకు సాగునీరు అందించి సరైన సమయంలో ఎరువులను అందించిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు. యావత్ ప్రపంచానికని కూడా ఎంతో గోస. ఎట్లాగైతే తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు ఉన్న పరిస్థితులు మళ్ళా పునరావృతమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 20 నెలలు గడిచినా కూడా రైతులు ఆత్మహత్యలు మళ్ళీ పునరావృతమవుతున్నాయి. గతంలో కరోనా కాలంలో కూడా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మనకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఒక ఫర్టిలైజరే కాదు, నాణ్యమైన విత్తనాలే కాదు, కొనుగోలు కేంద్రాలను కూడా గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతు సోదరుడు కూడా బాధపడద్దు, రైతు బాధపడితే రాజ్యం బాగుండదనే ఒక కేసీఆర్ నమ్మిన సిద్ధాంతం ప్రకారంగా గత కేసీఆర్ పాలనలో రైతులు పండుగ జరుపుకున్నారు. దురదృష్టం ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత ఇంత మంచి కాళేశ్వరం ప్రాజెక్టును మనం నిర్మించుకున్న తర్వాత కూడా దాన్ని సద్వినియోగం చేయక అది మంచి పేరు కేసీఆర్కు తెచ్చిందనే ఉద్దేశంతో ఆయనను పేరును తుడిచేయాలనే ఒక దురుద్దేశంతో డైవర్ట్ పాలిటిక్స్ తోటి రోజు రోజుకు ఏవో ఒక కమిషన్ లేపించి ఎంక్వైరీలు పెట్టించి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఈ 20 నెలల్లో మళ్ళీ తెలంగాణ ప్రజలు ఎన్ని గోసపడుతున్నారో తాగునీరు విషయంలో. అధికారులు ఏ రోజన్నా యూరియా కోసం రోడ్డు మీదకి వచ్చినామమ్మ, అడిగినంత యూరియా ఊర్లలో పంపించినాం. ఇలా పార్లమెంట్ లో 16 మంది 8 మంది ఎంపీలు బీజేపీలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు. 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు. ఇలా రాష్ట్రంలో ఉండే 13,000 గ్రామాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రోడ్ల మీద భార్యా పిల్లలతో వచ్చి పాస్ పుస్తకాలు తీసుకొస్తారు. అది కూడా ఏందమ్మా ఓటీపీ పెట్టిండ్రు, వాడు ఫోన్ వేసి కూడా రాదు. ఆ ఫోన్లోకి వెళ్ళి ఓటీపీ తీసి ఓటీపీ నంబర్ చెప్పి పాస్ పుస్తకం నంబర్ చెప్పి భార్య పేరు మీద ఒకటి, భర్త పేరు మీద ఒకటి, బిడ్డ పేరు మీద స్కూల్ పోతలేరమ్మా పిల్లల్ని స్కూల్ బంద్ చేసుకొని తీసుకొచ్చారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే రేపటి నుంచి మా గజ్వేల్ అన్ని దుకాణాల్లో, అన్ని ఫర్టిలైజర్ షాపులలో అవైలబిలిటీ యూరియా ఉండాలి. ఉండకపోతే మేము చెప్పినాం కదమ్మా, రాజీవ్ రహదారి మొత్తం మీద వంట వాపు మీరు 1000 మంది పోలీసులు వచ్చినా కూడా తప్పదు, కేసులు పెడతారు. అంతే, మేము భరిస్తాం. కేసులు మాకేం కొత్త కాదు, భరిస్తాం. రైతుల కోసం ఏదైనా చేస్తాం. రేపటి నుండి ఆ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి చెప్పండి, మొత్తం యూరియా అంతా ప్రభాకర్ గౌడ్ ఎత్తుకుపోతున్నాడు. పొన్నము ఆయన ఒక్క కాన్స్టిట్యూన్సీ బాగుంటే సరిపోతుందమ్మా. ఆయన కాన్స్టిట్యూన్సీలో కావాల్సినంత యూరియా ఉంటుంది, మా కాన్స్టిట్యూన్సీలో మా రైతులు రోడ్ల మీదకి వస్తారు. ఇదేం పరిస్థితి? వివేక్ గారు కూడా చెప్పండి, కరీంనగర్ లో కావాల్సినంత యూరియా ఉంటది, పెద్దపల్లిలో కావాల్సినంత యూరియా ఉంటది. మా సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి ఎందుకు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి ఇజ్జత్ ఇద్దామనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? తప్పది. ఎట్టి పరిస్థితులలో మీరు మాట ఇవ్వాలి. ఇప్పుడు మరి ఏసీపీ గారి సమక్షంలో మీరు ఇవ్వండి, ఇస్తే కానీ మీరు రోడ్డు మీదకి వెళ్ళేసే సమస్య లేదమ్మా. ఈ 31 ఆగస్ట్ వరకు యాక్చువల్ గా 31,000 మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ ప్లాన్ చేసాము.
దానికి తగ్గట్టు గవర్నమెంట్ ఇప్పటి వరకు ఆల్రెడీ 26,200 మెట్రిక్ టన్ సప్లై చేయబడ్డారు. ఇంకా ఫర్దర్గా కూడా ఆల్రెడీ రేక్స్ ప్లాన్ అయి ఉన్నాయి. మనకు ఈ రోజు ఆల్మోస్ట్ 500 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ లైన్లోకి వచ్చాయి. ఎన్ఎఫ్సి ఆర్ఎఫ్సి నుంచి, ఇంకోటి మేడ్చల్ మల్కాజిగిరి నుంచి కూడా ప్లాన్ అయిపోయింది. అట్లాగే ఇంకొక 1-2 డేస్లో ఆల్మోస్ట్ 3,000 మెట్రిక్ టన్స్ కూడా ప్లాన్ అయ్యింది. సో అందరికీ మనవి చేయనది ఏమనగా అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్యానిక్ అయ్యి ఎక్కువ అంటే కొనాల్సిన అవసరం కూడా లేదు. అట్లాగే ఇంకొకటి ఈ పాస్ మెషిన్ అనేది మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది సార్. ఇది కంపల్సరీగా అంటే రైతు కొనేది మాకు తెలియాలి కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎంత కొన్నాడో అన్నది ఇంతవరకు మాకు జిల్లా మొత్తంలో మాకు ఎంతెంత మంది ఎంతెంత కొన్నారో అనేది కూడా మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర. టోటల్గా ఒక రైతుని ఇప్పుడు వెళ్ళి మేము కొడితే ఫ్రమ్ మంత్ అంటే ఈ ఏప్రిల్ నుంచి ఇంతవరకు ఏ ఒక్క రైతు కొట్టినా కానీ ప్రతి రైతుకి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎంత కొన్నారు అనేది కంప్లీట్ గా. ఇంకొకటి మేము ప్లాన్ చేసేది కూడా ప్రతి మండల్ రిక్వైర్మెంట్ బట్టి ఏవోస్ మాకు ఇచ్చే ఇండెంట్ ని బట్టి ఇస్తాం కానీ సార్ అలా పార్షాలిటీగా అటు ఇటు అన్నట్టుగా ఏమీ ప్లాన్ చేయలేదు, ఎప్పుడు కూడా అట్లా ఇవ్వలేదు. కంపల్సరీగా జస్టిఫై చేయడానికే చూస్తున్నాం. మేము అన్ని ఏరియాస్ కి జస్టిఫైయింగ్ గానే మేము పెడుతున్నాము. ఈరోజు ఆల్రెడీ గజ్వేల్ కి ఒక 75 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది. ఈ రోజు ఈవినింగ్ కల్లా వస్తుంది. వర్షం ఎక్కువ పడితే గనక మీకు ఐడియా ఉంది సార్, యూరియా వర్షంలో మనం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు అయ్యి అవుతే గనక రేపటి కల్లా మాత్రం వచ్చేస్తుంది. ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది యూరియా. అట్లాగే ఇంకొక 500 మెట్రిక్ టన్స్ మండే కల్లా మనకు వచ్చేస్తుంది. సో నో నీడ్ టు వరీ, ఎవరు వరీ కావాల్సిన అవసరం లేదు. రైతులందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను, మనకు మంచిగా సప్లై ప్లాన్ ఉంది. మనకి ఇంకో 3-4 డేస్ లో 3,000 to 4,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ ప్లాన్ అయింది. మనకు ఆగస్ట్ కావాల్సినంత గవర్నమెంట్ సప్లై ప్లాన్ లో ఉంది. సప్లై కూడా అవుతున్నాయి, రేక్స్ అన్ని అరేంజ్ అయిపోయినాయి. అందుకని ఎవరు భయపడి పానిక్ అవ్వి ఎక్కువ బ్యాగ్స్ కొనాల్సిన అవసరం లేదని అందరినీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రైతు సోదరులకు చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే ఈ అసమర్థ కాంగ్రెస్ పాలనలో అవగాహన రాహిత్యంతో ముందు చూపు లేకుండా ఈ గత 20 నెలల్లో రైతులు ఎంత మోసపడుతుందో ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ స్థానిక నాయకులు కానీ పట్టించుకున్న పాపాన లేదు. ఇలా నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల అవసరాన్ని బట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం మొదలైంది కేసీఆర్ గారి నాయకత్వంలో. అలాంటి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన తర్వాత వారికి బాగా తెలుసు, ఆయన సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ తెలంగాణ ప్రాంత రైతులకు ఏం కావాలో చాలా అవగాహన ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతులు బాగుపడాలి, పల్లెటూరు గ్రామీణ ప్రాంతాలు బాగుండాలంటే రైతులు వ్యవసాయం మీద వ్యవసాయ కూలీలకు సమృద్ధిగా పని ఉండాలి, మన ఆనందంగా వ్యవసాయం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు పూనుకోవడం జరిగింది. భారతదేశంలోనే భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా 3.5 సంవత్సరాలనే కాళేశ్వరం లాంటి ఏషియాలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి దాని ద్వారా యావత్ తెలంగాణ ప్రజల రైతులకు నీళ్లు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కరోనా కాలం లాంటి టైంలో ఎక్కడ కూడా రైతు సోదరులకు ఇటు విత్తనాల విషయంలో కానీ యూరియా విషయంలో కానీ కొనుగోలు కేంద్రాల విషయంలో కానీ ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా కేసీఆర్ గారు చూశారు. కేసీఆర్ గారు నమ్మేది ఒక్కటే, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యము మనగడ సాగించాలన్నది ఆయన బాగా నమ్మే వ్యక్తి కాబట్టి, రైతు కుటుంబం కింద వచ్చిండు. ఆయన కూడా స్వయాన రైతు కాబట్టి ఆయన రైతులకు చాలా పెద్దపీట వేసి సుమారు 10 సంవత్సరాలనే ఒక రైతు పండుగలాగా అదొక మంచి ఇదిగా ఆనవాయితీగా ఏర్పడిన సందర్భం. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక ఉద్దేశంతో ఆయనకు వచ్చిన మంచి పేరును తుడిచిపెట్టాలని గ్లోబల్ ప్రచారం చేసి కాళేశ్వరం కొట్టుకుపోయిందని పొంగిపోయిందని ఇబ్బంది పెట్టి అది కావాలని నింపాల్సిన టైంలో ఈ మల్లన్న సాగర్ కొండపోచమ్మ రంగనాథ సాగర్ లాంటి ఎత్తిపోతల ద్వారా నింపాల్సిన రిజర్వాయర్లు ఒక్కరు కూడా నింపలేదు. దానికి తోడుగా
ఇప్పుడు ఈ రైతులు ఇన్ని విధాల పడుతుంది. మరి మేము ఒక్కటే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం. గత 10 ఏళ్లలో ఎన్నడూ రాని ఇబ్బంది ఇవాళ రైతులకు ఈ యూరియా విషయంలో ఎందుకు షార్టేజ్ వస్తుంది? ఇది అవగాహన రాహిత్యమా, అసమర్థత పాలన కావాలనే చేస్తున్నారు. రైతు సోదరులకు బాగా తెలుసు. ఎందుకు అంటే రాబోయే రోజులు చాలా మీకు రైతుల పరంగా మీకు ఏముంటుందో వాళ్ళు గుణపాఠం చెప్తారు. మీరు అడవిగానే హామీ ఇచ్చి పెద్ద పెద్ద ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లంక బిందెలు ఉన్నాయనుకుంటే ఉట్టి బిందెలు ఉన్నాయని ఏవేవో సాకులు చెప్పి ప్రైవేట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలు చాలా చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే 14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ సాధించిన సోదరులు, మా రైతు సోదరులు, మా తెలంగాణ సోదరులు. కాబట్టి జాగ్రత్త. రేపు మీరు ఈ 20 నెలల్లో ఈ రైతులకు పెడుతున్న ఇబ్బందులను ఫుల్ స్టాప్ పెట్టి రైతుల బాగు, తెలంగాణ ప్రజల బాగు మీరు ఆంధ్ర నాయకులకు తొత్తులుగా మారి మనకు కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ కానీ ఇంకా వాళ్ళు మోసపోతుంటే ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎక్కడ కూడా బాగుపడేటువంటి దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి అయి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. లాస్ట్ ఇయర్ యూరియా లేక రోడ్ల మీద ధర్నాలు చేసినాం. ఈ సంవత్సరం కూడా రోడ్ల మీదకి వచ్చి 13,000 గ్రామాల రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భార్య పిల్లల్ని తీసుకొని పిల్లల్ని స్కూల్ పంపకుండా పాసు పుస్తకాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి మనిషికి ఒక యూరియా బ్యాగ్ తీసుకుంటున్నారు. నీకు అసలు సోయిందా? నువ్వు ఏడున్నావు? రాష్ట్రంలో ఉన్నావా? ఇంకెక్కడైనా పోయినావా? రైతుల పరిస్థితిని కనీసం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తలేదా? నీ అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తలేదా? నీ వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? మరి ఇవాళ రైతుల గోస ఎందుకు పెడుతున్నావు? దానికోసమే గజ్వేల్లో మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు గజ్వేల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 600 కోట్లు ఖర్చు పెట్టి మార్కెట్ యార్డ్ లో గోడాములు నిర్మాణం చేసి ర్యాక్ పాయింట్ పెట్టి సౌత్ తెలంగాణ నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట్, జన్గాం ఈ ప్రాంత రైతులకు మా గజ్వేల్ నుండి యూరియా సప్లై చేసినాం. అట్లాంటిది ఇలా మా గజ్వేల్ రైతులే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు రేక్ పాయింట్ మూసేసినావు? ఎందుకు ఈ రాష్ట్రంలో ఒక ప్రణాళిక లేకుండా పోయింది? మార్చి నెలలో ఇండెంట్ చేసుకుంటారు. మార్చిలో ఎన్ని ఎకరాలు ప్యాడీ చేస్తున్నాం, ఎంత కాటన్ వేస్తున్నాం, ఎంత మేజ్ వేస్తున్నాం, ఎంత యూరియా కావాలి, ఎంత డిఏపి కావాలి, ఎన్ని విత్తనాలు కావాలి, ఇవన్నీ ఇండెంట్ చేసుకొని ఒక ప్రణాళిక చేసుకొని మీరు నేను ముందుకు పోవాలి. అలా కాకుండా ఇలా పార్లమెంట్ లో 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు బీజేపీ ఉన్నారు. మరి ఏం దిక్కున్నారు వీళ్ళు? ఏం చేస్తారు వీళ్ళు? ఎంపీలు ఏం చేస్తారు? కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో రైతులు అంతా రైతు బిడ్డలు కాదా? వీళ్ళు రైతులకు పుట్టలేదా? అన్నం తింటలేరా? గడ్డి తింటుంటారు ఎంపీలు, గడ్డి వీక్తురా ఎంపీలు. మరి వాళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, సంకరాకురుపై ప్రధానమంత్రి దగ్గర కూర్చోండి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచండి. అదే మా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే 10 సంవత్సరాలు మా ఎంపీలు పనిచేసిండ్రు, పార్లమెంట్ లో మాట్లాడిరు, మా ఇంటెంట్ పెట్టుకున్నాం, మా యూరియా తెచ్చినాం, మా రైతులకు ఇచ్చినాం. మా రైతు ఎన్నడూ కూడా రోడ్డు మీద కాలే. 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, కావాల్సిన నీళ్లు ఇచ్చినాం, కావాల్సినంత యూరియా డిఏపి ఇచ్చినాం, కావాల్సిన వచనాలు విత్తనాలు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, అన్ని ఇచ్చి రైతును ఆదుకున్నాం. ఇవాళ మీరేం చేస్తున్నారు? రైతుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, రైతును రోడ్డు మీద తీసుకొచ్చిండ్రు, రైతును అడక తినేటట్టు చేస్తున్నారు. ఇవాళ రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటి మీద మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కనుక మా రేక్ పాయింట్ ఓపెన్ చేయకపోతే మా ఒంటిమాడు నుంచి దుద్దల వరకు అన్ని గ్రామాల రైతులు రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. రాజీవ్ రహదారి దిగ్బంధం చేస్తాం. మీరు 1000 మంది రైతులను తీసుకొస్తాం. 1000 మంది రైతులు రోడ్డు మీదకి రావడానికి రెడీ ఉన్నారు, నీ ప్రభుత్వాన్ని దించడానికి రెడీ ఉన్నారు. నీ కనీసం లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టుకునే దమ్ము లేని సౌట దద్దమ్మ
ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ సౌట దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కనీసం మా గజ్వేల్ రేక్ పాయింట్ ఓపెన్ చేయండి, మా రైతులకు సరిపడే యూరియా ఇవ్వండి, మా రైతులకు మల్లన్న సాగర్ నింపండి, కన్నేపల్లి పంప్ హౌజులు స్టార్ట్ చేయండి, మేడిగడ్డ సుద్దిల్లా అన్నారం పంపులు స్టార్ట్ చేసి వెంటనే ఎల్లంపల్లి మిగ్మాడేర్, అదేవిధంగా అన్నపూర్ణ, రంగనాయకుల సాగర్, అదేవిధంగా మా మల్లన్న సాగర్, కొండపోసమ్మ సాగర్, బస్సోపూర్, సంగారెడ్డి కెనాల్, కొండపాక కెనాల్ అన్ని కెనాల్ను ఓపెన్ చేసి రైతులకు పుష్కలంగా నీళ్లిచ్చి రైతుల పక్షాన నిలబడకపోతే రైతులు నిన్ను తరిమి కొడతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.